చెప్పండి అన్న, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు పూర్తిగా కాంగ్రెస్ భయపడి పవన్ కళ్యాణ్ సభను క్యాన్సిల్ చేసిందని క్లియర్గా చెప్తా ఉన్నాను నిన్న. పవన్ కళ్యాణ్ని మేము సీరియస్గా కానీ అతను ఒక పెద్ద యాస్పరెన్స్కి కానీ మేము ఒక రాజకీయ పరిణితి చెందిన రాజకీయ నాయకుడు కూడా మేము చూడట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఒక కేఏ పాల్గా మాత్రమే చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో వేలు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఆత్మగౌరవం, ప్రజల ఆత్మగౌరవం పరిచేటట్లు, తెలంగాణ చరిత్రను కించపరిచేటట్టు మాట్లాడితే తెలంగాణ ప్రజలు సహించరు. ప్రజాస్వామ్యంలో దేశంలో ఎక్కడైనా వెళ్ళొచ్చు, మాట్లాడవచ్చు, పోటీ చేసే వ్యక్తి ఉంది. ఎవరికైనా పోటీ చేసే అవకాశం ఉంటుంది. కానీ మొన్నటిదాకా మేము కేఏ పాలే మాత్రమే అనుకున్నాం. కేఏ పాల్ కూడా ఇవాళ నేను ట్రంప్ను కలిశాను, అమెరికాతో మాట్లాడాను, 50 లక్షలు 100 లక్షలు ఎన్నో రకాలుగా మాట్లాడాడు. అతను లాస్ట్ జోకర్ అయిపోయాడు. కానీ మళ్ళీ ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కేఏ పాల్ 2గా మారొద్దని కూడా ఇతవ పలుకుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ లాంటి వాళ్ళని అవమానపరిచి అన్నం పెట్టినా నేను కారు కొనిచ్చినని మాట్లాడితే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకు ఎంత చిల్లరతనం ఉందనేది ప్రజలందరూ కూడా గమనించారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం ఉన్న రోజులు తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ గడ్డ పైన ఎలాంటి రాజకీయ గద్దలకు, ఎలాంటి అవినీతి గద్దలకు తెలంగాణ స్థానంలో, తెలంగాణ రాజకీయ గడ్డ మీద స్థానం ఉండదు, ఉండబోనియదు. వచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ అధికారమే. మీరు రాసి పెట్టుకోండి. ఇలాంటి లోఫర్గాలకు, ఇలాంటి రాజకీయ ఏజెంట్లకు, ప్యాకేజీ మాస్టర్లకు తెలంగాణ గడ్డ మీద అసలే స్థానం ఉండబోదు. పవన్ కళ్యాణ్కు మేము ఒకటే సూటి ప్రశ్న వేస్తూ ఉన్నాం. హైదరాబాదు మీరు రావచ్చు, హైదరాబాద్ రావచ్చు, పోవచ్చు, సినిమాలు తీసుకోవచ్చు, సినిమా షూటింగ్లు చేయొచ్చు, సినిమాలు ఇక్కడ రిలీజ్ చేసుకోవచ్చు. తెలంగాణ ప్రజల్ని సినిమాలు చూస్తూనే ఉంటాం. కానీ తెలంగాణ గడ్డ మీదకి వచ్చి నేను రాజకీయాలు చేస్తా, నేను అభివృద్ధి చేస్తా, నేను అభివృద్ధి గురించి మాట్లాడతా, నేను విద్యార్థుల గురించి మాట్లాడతా, నిరుద్యోగుల గురించి మాట్లాడతా అంటే ఇక్కడ తెలంగాణ గడ్డ సహించదు. ఇక్కడ పుట్టిన బిడ్డలే ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటూ ఏలుకుంటారు అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. నీలాంటి ప్యాకేజ్ స్టార్లకు నీ స్టారు, నీ సినిమా డ్రామాలు ఆంధ్రాలో నడుస్తాయేమో కానీ తెలంగాణ గడ్డ మీద నడవ అనేది మరొకసారి గుర్తు చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలను ఇప్పటి నుండి ఎండగడతా, అది ఎండగడతా అన్న భయంతోనే నా సభను అడ్డుకుర్రు అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు నిన్నగాక మొన్న బీజేపీ కేంద్ర నిర్లక్ష్యం వల్ల ఒక నీటి పరీక్ష లీకేజ్ అయింది. మరి పవన్ కళ్యాణ్ అనేటోడు ఏడబడుకున్నాడు, ఎక్కడ పోయింది పవన్ కళ్యాణ్ గొంతు? మరి ఎందుకు ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు? బీజేపీ నాయకుల మీద కేంద్ర మంత్రులు, ఎంపీలే లీకేజ్ చేసి ఉన్నారు. మరి ఎందుకు మాట్లాడాడు? వై డోంట్ పవన్ కళ్యాణ్ రెస్పాండ్ టు నీట్ ఎగ్జామ్? ఎక్కడ పోయింది నీది? కాబట్టి పవన్ కళ్యాణ్ను తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ మీద నాయకులు ఎవరు కోరుకోవట్లేదు. ఇక్కడ దయచేసి మా ప్రజల మధ్య, మా ప్రాంతం మధ్య మీరు వచ్చి విద్వేషాలు సృష్టించి ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీయొద్దు. పవన్ కళ్యాణ్ గారు, నువ్వు అంటే ఒక మంచి గౌరవం ఉంది, గౌరవం ఉంచుకోగానే ఒక జోకర్గా, లోఫర్గా మారి తెలంగాణ ప్రజలు చీకొట్టే రీతిలో నీ వ్యవహారశీలి ఉండొద్దని కూడా మరొకసారి ఈతో పలుకుతా ఉన్నాం. అంటే 2029లో కంపల్సరీ తెలంగాణలో జనసేన ఉంటుందని చెప్తున్నాడు. మేము అదే చెప్పాం. నువ్వు పార్టీ పెట్టుకో, ఇది చేసుకో, నేను సీరియస్ యాస్పరెన్స్గా మేము చేయట్లేము. బీజేపీ పార్టీ ఇవాళ నిన్ను నీ భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చి నీతోనే ఏదో రాజకీయం చేస్తుంటే తెలంగాణ ప్రజలు హర్షించరు. మన దాకా కేఏ పాల్ కూడా అన్ని నియోజకవర్గాలలో పోటీ చేసిండు. ఎన్ని ఓట్లు వచ్చినాయి మనకు తెలుసు. లాస్ట్కు ఏ అవతారం అయితే జోకర్గా మారిపోయాడు. అలాంటి జోకర్ 2గా మారొద్దని కోరుతా ఉన్నాం. తెలంగాణ ప్రజలు తెలివైన వాళ్ళు, పోరాడి సాధించుకున్న వాళ్ళం. మనకు ఒక తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆత్మగౌరవం ఉంటుంది, ఆత్మాభిమానం ఉంటుంది. నీలాంటి ప్యాకేజీ మాస్టర్లకు ఆకర్షితులు గారు. ఇవాళ సినిమా ఇప్పుడు షాపింగ్ మాల్ల దగ్గర, లేకపోతే పాన్ షాపుల దగ్గర, బట్టల షాపుల దగ్గర కూడా సినిమా వాళ్ళు వస్తుందంటే, సినిమా హీరోయిన్ వస్తుందంటే, పవన్ కళ్యాణ్ వస్తుందంటే అనేక మంది సెల్ఫీల కోసం జనాలు చూస్తూనే ఉంటారు. దానికి వాళ్ళందరూ కూడా నా కార్యకర్తలు అనుకుంటే ఎట్లా? అంటే మొత్తం మీద పవన్ కళ్యాణ్కి అంటే ఈ యొక్క సందర్భాన్ని బట్టి ఏం చెప్పబోతున్నాను? పవన్ కళ్యాణ్కు మేము ఒకటి చేస్తూ ఉన్నాను. నీ పట్ల ఒక గౌరవం ఉంది, సినిమా స్టారుగా నీ సినిమాల మీద చూసే వాళ్ళంగా అభిమానం ఉంది. కానీ నీకు ఒక అవకాశం ఉంది అక్కడ పక్క రాష్ట్రంలో. నీకు నిజంగా విజన్ ఉంటే నీ పక్క రాష్ట్రంలో నీ ప్రతిభను చూపించు. కానీ ఇక్కడ తెలంగాణ గడ్డ మీదకి వచ్చి నేను వేలు పెడతా, రాజకీయాలు చేస్తా, నేనంటే ఇక్కడ ఒక జోకర్గా మారొద్దని కోరుతా ఉన్నాను. టీడీపీని, జనసేనని ఇక్కడ బలం చేయడానికి రేవంత్ రెడ్డి ఆడుతున్న గేమ్ ఇదంతా అని చెప్పేసి బీఆర్ఎస్. మేము ఎవరితోనో గేమ్ ఆడించాల్సిన కర్మ మాకు పట్టలేదు.
ఇవాళ కాంగ్రెస్ పార్టీ బలమైన రాజకీయ పార్టీ తెలంగాణలో ఉంది. ఆల్రెడీ అధికారంలో ఉన్నాం, మరొకసారి అధికారంలో రాబోతా ఉన్నాం. ఈ ఎవరి మీదనో ఇలాంటి పిల్లిగొంతులు మాకు అవసరం లేదు. మా పార్టీ కార్యకర్తలే ఇవాళ 90 లక్షల మంది పార్టీ కార్యకర్తలు ఉన్నారు. బలమైన పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మేము ఎవరినో మాకు రాజకీయాలల్లో కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికి తెలంగాణలో పోటీనే లేదు, ఎవడో అభ్యర్థినే మాకు పోటీ లేదు, మాకు ప్రత్యర్థే లేరు. మేము వచ్చేసారి కూడా మళ్ళీ తిరిగి అధికారం రాబోతా ఉన్నాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్న రోజులు ఎవరి ఆటలు తెలంగాణలో సాగనివ్వు. అంటే ప్రత్యర్థి లేదా అన్నప్పుడు మరి 2000 మంది సభతో పెట్టుకున్నప్పుడు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు? అరే నీకు ఒక అవకాశం ఉంటుంది, సమయం సందర్భం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ రోజునే నేను వచ్చి ఇక్కడ శాంతి భద్రతలు ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తుంటే ఇక్కడ సమాజం ఎట్లా హర్షిస్తుంది? పోలీసులు ఎట్లా దానికి పర్మిషన్ ఇస్తారు? నేను అనేది ఇప్పుడు అనేక మంది సినిమా స్టార్లు వస్తూ ఉన్నారు, బయట వాళ్ళు వస్తూ ఉన్నారు, మార్కెటింగ్ చేసుకుంటూ ఉన్నారు, అనేక కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఇవాళ హైదరాబాద్కి వచ్చి మోడీ సభ పెట్టుకొని పోలేదా? మేము అడ్డుకున్నామా? అట్లనే నిన్ను కూడా అనుకుంటాం. నేను అనేది నిన్ను పెద్ద మేము సీరియస్ ఆస్పిరెన్స్గా నువ్వు రావడం వల్ల తెలంగాణ ఊగిపోద్ది పొడిపోద్ది మేమే అనుకోవట్లే. పవన్ కళ్యాణ్ మేము చాలా లైట్గా తీసుకుంటున్నాం. మీరు దయచేసి గుర్తుపెట్టి కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణ వైపు ఏ ఒక్కడు కూడా కన్నెత్తి కాంగ్రెస్ వచ్చినాకనే ప్రతి ఒక్కడు తెలంగాణ గడ్డపై అడుగులు పెడతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి అంటే భయం లేదు అందరికీ. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ భారతీయ రాష్ట్ర సమితి అన్నప్పుడే బీఆర్ఎస్ పార్టీని కూడా బొందబెట్టాలని పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటట్లు ఎవరు ఇచ్చేసినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉంటుంది. తెలంగాణ ఇచ్చింది మేము, ప్రజల హక్కుల ఆకాంక్షలు గుర్తించింది మేము, అమరవీరులను గుర్తించింది మేము, కౌలు కళాకారులను గుర్తించింది మేము. ఇవాళ చాక లైలమ్మ లాంటి ఇవాళ యోధురాలు కుటుంబ సభ్యులను గౌరవించినాం, శ్రీకాంతాచారి తల్లిని గౌరవించుకున్నాం, గద్దర్ లాంటి వాళ్ళని నంది అవార్డు తీసేసి గద్దర్ అవార్డులను మేము ఏర్పాటు చేసినాం, అందశ్రీ గౌరవించుకున్న వాళ్ళం. తెలంగాణ వనరుల పట్ల, తెలంగాణ సాంప్రదాయ పట్ల, సంస్కృతి పట్ల, తెలంగాణ కవులు కళాకారుల పట్ల మాకు ఒక విజన్ ఉంది, గౌరవం ఉంది. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు కళాకారులకు, గాయకులకు ఇవాళ ఇళ్ళ స్థలాలు ఇచ్చి వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చినటువంటి సందర్భం మా ప్రభుత్వం ఉంది. 10 ఏళ్లలో మీకు ఆ సోయి ఎక్కడ పోయింది? కవులు కళాకారులను గౌరవించుకున్న సోయి ఎక్కడ ఉంది? అమరవీరులు గౌరవించుకున్నారా? గన్ పార్క్ దగ్గరకు వచ్చి కనీసం ఆనాడు ఉన్నటువంటి పాలకులు శ్రద్ధాంజలి ఘటించిన పరిస్థితులు కూడా లేదు కదా. కాబట్టి తెలంగాణ రాష్ట్ర హక్కులు కానీ, ప్రజల ఆకాంక్షలు కానీ, చరిత్రను పెంచే దగ్గర, తెలంగాణ రాష్ట్ర కీర్తిని పెంచే దగ్గర, గౌరవాన్ని పెంచే దగ్గర అమరవీరులైనా ఉద్యమకారులైనా అందరినీ కూడా గౌరవించుకునేది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే, కాంగ్రెస్ పార్టీనే. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం ఉన్న రోజులు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రాజకీయాలు ఉన్న రోజులు తెలంగాణలో ఎవరి ఆటలు సాగవు, ఎవరి ఉన్నటువంటి పక్క రాష్ట్రం ఉన్న అసలే ఆటలు సాగవు. తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని ఎలుకుంటారు.